శుభోదయం పిల్లలు. నిన్న పాఠం మళ్ళీ అందరూ ఒకసారి చదివారా నాన్న? అర్థమైందా? ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఇంకో క్లాస్లో సందేహాన్ని నివృత్తి చేసుకున్నాను. నోట్స్లో రాసి పెట్టుకుంటూ అందరూ నిన్న చెప్పిన అర్థాలు అవన్నీ నోట్స్లో రాశారు కదా. ఇప్పుడు నిన్న మీకు ఇవి చేయండి అనేది ఇచ్చాను రాయమని చెప్పి. త్యాగం అంటే ఏంటి, త్యాగంలోని గొప్పతనం ఏమిటి అనే ప్రశ్న, అలాగే ఇతరుల కోసం సమాజం కోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం రాయమని నిన్న నేను మీకు చెప్పాను. రాసి ఉంటారనుకుంటా. త్యాగం అంటే ఏమని చెప్పుకున్నాం మనము? ఇతరుల కోసం మన దగ్గర ఉన్నటువంటిది ఏదైనా సరే స్వార్థాన్ని చూసుకోకుండా ఇవ్వడం. అది సమయం కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మనకి ఇతరులకు అవసరమైనప్పుడు స్వార్థంతో ఇది వాళ్ళకి ఇస్తే నాకు ఎట్లా అనేది ఆలోచించకుండా ఇవ్వడమే త్యాగం. ఇప్పుడు మీరు పిల్లలు కదా, మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఈ లక్షణాలు మీకు ఉంటాయి. ఎందుకంటే తోడబుట్టిన వాళ్ళ కోసం మీకంటే చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి కానీ, అట్లాంటివి బొమ్మలు కానీ, ఇట్లా ఆట వస్తువులు ఏవైనా సరే మీరు వాళ్ళకి త్యాగం చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఏడుపు మాన్పించడానికి అడిగితే ఇవ్వమనగానే ఇవ్వాల్సి వస్తుంది. దాన్నే త్యాగం అంటాం. సో త్యాగంలో గొప్పతనం ఏంటి అంటే, త్యాగం చేయడం వల్ల మనలో నిస్వార్థత తెలుస్తుంది. అంటే అవతల వాళ్ళ క్షేమం కోసం, అవతల వాళ్ళకి మేలు చేయడం కోసం మనం ఏదో ఒక వస్తువుని వదులుకోవడం, మన సమయాన్ని కానీ వస్తువుని కానీ ఏదైనా సరే, అదే త్యాగం యొక్క గొప్పతనం. ఎందుకు అంటే మనం శివ చక్రవర్తిని చూసి ఏం నేర్చుకున్నాం? ఈ శరీరం శాశ్వత కాదు. ఇతరులు ఎవరైనా అవసరార్థం మన కోసం మన దగ్గరికి వస్తే వాళ్ళ కోసం మనం ధన మాన ప్రాణాలు ఏవైనా సరే ఇవ్వవలసిందే అనేది శివ చక్రవర్తి ద్వారా నేర్చుకున్నాం. శివ చక్రవర్తి అంతే కదా, మరి అంత త్యాగం చేశాడు కాబట్టి. ఇప్పుడు పావురం చాలా అల్పజీవి, అల్ప ప్రాణి, అంటే చిన్న ప్రాణి. దానికోసం ఆయన ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కానీ ఒక పక్షి అయినా సరే అది తనని శరణు కోరి వచ్చినందుకు ఆయన చివరికి దాని ప్రాణం కాపాడటం కోసం డేగకి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అందుకే అప్పుడెప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన ఈ పని ఈ రోజుకి మనం ఆయన్ని స్ఫూర్తిగా మన జీవితాలకు తీసుకుంటున్నాము అంటే త్యాగం యొక్క గొప్పతనం అది. అలా రాసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇతరుల కోసం సమాజం కోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పండి. శివ చక్రవర్తి లాగానే పూర్వం బలి చక్రవర్తి, దధీచి, అలాగే కర్ణుడు, ఇట్లా చాలామంది, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు మొదలైన ఎంతోమంది మహానుభావులు, రాజులు చివరికి వాళ్ళ రాజ్యాలని భార్య బిడ్డలతో సహా త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు నిస్వార్థంగా త్యాగం చేసేసారు. అలాగే మన తరంలో వచ్చేసరికి మన ముందు ఈ యుగంలో స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు తమ ధనమాన ప్రాణాలన్నింటినీ త్యాగం చేశారు భారతదేశాన్ని విదేశీయుల నుంచి రక్షించడం కోసం. సో అందుకే ఈ రోజుకి మనం వాళ్ళందరినీ తలుచుకుంటాం. మనం చేసుకునే రాబోయే స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ, జనవరి 26 కానీ, అలా ఇప్పుడు ఇంకా మీకు ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు మన సైనికులు ఉన్నారు హిమాలయాల దగ్గర, బార్డర్స్లో, సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, అవతల దేశం వాళ్ళు మన దేశం మీద దాడి చేయడానికి వస్తే నిర్మమానంగా వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి యుద్ధం చేసి భారతదేశాన్ని రక్షిస్తూ ఉంటారు, కాపలా కాస్తూ ఉంటారు. సో అందుకే మనము వాళ్ళకి అందుకనే ఎప్పటికీ తలుచుకుంటాం సైనికుల్ని, వాళ్ళని. అలాగా త్యాగం యొక్క గొప్పతనం ఎప్పుడు అంటే, ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శరీరం కానీ మనం సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. మనం భూమి మీద చేసేటువంటి ఉత్తమమైన పనులు మాత్రమే
శాశ్వతం. అవే మనము భూమి మీద ఉన్నా లేకపోయినా మన పేరుని నిలబెడతాయి. అందుకే త్యాగం చెయ్యాలి అని అంటారు. సో ఇలాగ మీరు ఈ ప్రశ్నలకి సమాధానాలు రాసి ఉంటారని అనుకుంటున్నాను పాఠం ఆధారంగా. అలాగే రెండవది, ఈ వాక్యాలు ధర్మం జగత్తుకంతటికి మేలు చెయ్యాలి, ఈ అర్థం వచ్చే పద్యపాదం ఎక్కడుంది చెప్పండి? 3వ పద్యంలో. ధర్మము సర్వంబునకు హితముగా వలయున్ అని ఉంది. రెండవది, ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం. ఈ మాట ఎక్కడుంది? ఇక్కడ 4వ దాంట్లో. ఈ కపోతములు నాకు వేద విహితమైన ఆహారము. గుర్తించినట్టున్నారు కదా? గుడ్. ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మం అవుతుందా చెప్పు. ఈ మాట ఎక్కడుంది? 5వ పద్యం. ఆశ్రిత త్యాగం ఇది ధర్మం వగునే చెప్పుమా. గుర్తించారా? ఎస్, అది. సో నెక్స్ట్, ఈ క్రింది పద్యం చదివి ప్రశ్నలకు సరిపోయే జవాబులు గుర్తించండి. ఇక్కడ బ్రతికినన్నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చించి ఇచ్చు తరువు, త్యాగభావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ పద్యంగా అర్థమైందమ్మా? బ్రతికినన్నాళ్ళు పండు ఇస్తుందిట, చచ్చిన తర్వాత కూడా వృక్షాన్ని చీల్చి మనం ఇదిగో ఇట్లా దర్వాజాలు, కిటికీలు, బల్లలు, రకరకాల వస్తువులు, అవునా, వుడెన్ వస్తువులు, చెక్క వస్తువులు ఎన్నో తయారు చేసుకుంటున్నాం. అందుకని చెట్టు తన శరీరాన్ని చనిపోయి కూడా మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది. త్యాగభావమునకు తరువులే గురువులు. ఈ రకంగా త్యాగం చేయడానికి మనకి గురువులు ఎవరయ్యా అంటే నిత్యం మన ఇళ్లలో పెంచుకునేటువంటి చెట్లు. సో లలిత సుగుణజాల తెలుగు బాల. ఇక్కడ చెట్టు అనే పదానికి సరిపోయే పదం చూడండి. ఈ 4లో పైన ఉంది ఈజీగా. తరువు. గురువు కాదు, బలం కాదు, గుణం కాదు. నెక్స్ట్, త్యాగానికి గురువులు ఎవరు? మానవుడు, చెట్లు, పక్షులు, జంతువులు. చెట్లు. తనువును చీల్చి ఇచ్చేవి చెట్లు, సి. చచ్చుట పదానికి వ్యతిరేక పదం, సి. బ్రతుకుట. పై పద్యానికి తగిన శీర్షిక త్యాగం. పెట్టారా నాన్న? రాశారా? గుడ్. ఇక స్వీయ రచన. థర్డ్ వన్, స్వీయ రచన ప్రశ్నల్ని చర్చించుకుందాం. ఇది నేను మీకు ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. మీరేం చేయాలంటే మీ నోట్ పుస్తకాల్లో మీ సొంత మాటల్లో దాన్ని ఎలాబొరేట్ చేసి రాయాలి, వివరణతో రాయాలి, పెంచి రాయాలి. ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి. ఎందుకు విఘ్నాలు కలిగించకూడదు అంటే, ఒకవేళ వాళ్ళకి గొంతులో మెతుకులు కానీ అవి కానీ అడ్డం పడ్డాయి అనుకోండి, ఏమైతుంది? పొరబోతుంది, అంటే దగ్గు వస్తుంది. దగ్గు వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకని అట్లాగే మనం తినేటప్పుడు మాట్లాడుతూ ఉంటే మన ఎదురుకుండా ఆహార పదార్థాలు వచ్చిన పాత్రలు ఉంటాయి. ఆ పాత్రల్లో మన ఎంగిలి పడవచ్చు, లేదా మన పక్క వాళ్ళు ఎదురు వాళ్ళ తింటున్నటువంటి కంచాల్లో ఆ ఎంగిలి పడవచ్చు. అందుకని ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తినేటప్పుడు మనం ఎవ్వరిని ఆటంకపరచకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. అవునా? అది ఆ ప్రశ్నకి సమాధానం అలా రాయాలి. నేను ఊరికే ఒక 2-3 ఉదాహరణలు చెప్పాను. మీకు తెలిసిన ఇంకేవైనా కూడా జోడించి సమాధానం రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, అందరూ ధర్మాన్ని ఆచరించాలి అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి. ఎందుకు ఆచరించాలి అందరూ ధర్మాన్ని? అప్పుడే సమాజం, దేశం బాగుంటుంది. ఇప్పుడు అమ్మా నాన్నలు ఉన్నారనుకోండి, వాళ్ళ ధర్మం ఏంటి? కన్న పిల్లల్ని చక్కటి మార్గంలో పెంచి పెద్ద చేయడం, చక్కటి పౌరుల్ని సమాజానికి అందివ్వడం, అది వాళ్ళ ధర్మం. అలాగే మీ ధర్మం ఏంటి? పిల్లల ధర్మం తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకోవడం మీ ధర్మం. అలాగే ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల ధర్మం ఏంటి? పిల్లలకి విద్యార్థులకి తమకు తెలిసిన జ్ఞానాన్ని విద్యార్థులకి అందించడం, విద్యార్థులని సత్ప్రవర్తన కలిగిన వాడుగా తీర్చిదిద్దడం, తద్వారా దేశానికి మంచి పౌరులని తయారు చేసి ఇవ్వడం. ఇలా ధర్మం అనేది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ ధర్మాలు ఆయా సందర్భాన్ని బట్టి మనం ఏ సందర్భంలో ఏది నిర్వర్తించాలో అది మనం నిర్వర్తించడమే మన ధర్మం. అలాగే ఇతరులకి హాని కలిగించకుండా, ఈ కఠినమైన మాటలతో ఇతరుల మనసును నొప్పించకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, సన్మార్గంలో నడచుట, ఇట్లాంటివన్నీ కూడా ధర్మాలే. అలాగే మనకు చేతనైన సహాయం ఇతరులకి చేయటం, ఇవన్నీ ధర్మాలు. అలా ధర్మం అనేది రకరకాలుగా ఉంటుంది. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్ళు మాత్రమే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు. మనం పుట్టామా పోయామా అనే దానికంటే మంచి మార్గంలో నడిచి శాశ్వతమైన పేరు సంపాదించడమే ధర్మంగా భావిస్తే మన పేరు మనం ఉన్నా లేకపోయినా చరిత్రలో నిలిచిపోతుంది. దానికి ఉదాహరణే మన పాఠాల్లో చదువుకుంటున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ధర్మాన్ని సక్రమంగా పాటించడం వల్ల ఇలా చరిత్రలో నిలిచిపోవచ్చు అనేది తెలుస్తుంది. అలాగే థర్డ్ క్వశ్చన్, మూడో ప్రశ్న, ఇతరుల కొరకు మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చో రాయండి. మీ వయసుకి మీరు ఏమేమి త్యాగం చేస్తూ ఉంటారు? మీ దగ్గర ఉన్న పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్స్, బుక్స్, లేకపోతే మీ టైము కదా, అట్లాంటివి త్యాగం చేస్తూ ఉంటారు. ఈ త్యాగం అనేది ఏంటి అంటే వయసుకి సంబంధించి, అంటే కొన్నిసార్లు అంటే కొంతమంది వయసుకు మించిన పనులు కూడా చేస్తూ ఉంటారు అనుకోండి. త్యాగం అనేది సందర్భాన్ని బట్టి ఇది కూడా చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు మనం చదువుకుంటూ ఉంటాం అనుకోండి, మన స్నేహితుడు ఎవరు వచ్చి అరే నాకు ఇది అర్థం కాలేదు కొంచెం చెప్తావా అని అడిగాడు అనుకోండి, నేను ఇప్పుడు చదువుకుంటున్నా నేను చెప్పను అని అనకూడదు కదా. అట్లా అంటే మనకు విలువ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మన సమయాన్ని త్యాగం చేసి వాడికి కావాల్సింది మనం చెప్పి పంపించడం, దీన్నే త్యాగం. మన సమయాన్ని త్యాగం చేస్తున్నాం కదా కొంత సమయాన్ని, అది అట్లా రకరకాలుగా త్యాగం చేయొచ్చు. అట్లాగే తమ్ముడో చెల్లిలో ఏదో ఉంటారు ఇంట్లో, అందరికీ తలా ఒక్కొక్క బొమ్మ, ఒకటే రకమైన బొమ్మ కొనాలి కదా, ముగ్గురు ఉన్నారని ఏదో ఒక రకమే ముగ్గురు ఆడుకుంటారని కొంటారు. అట్లాంటప్పుడు మనం ఆడుకుంటుంటే తమ్ముడో చెల్లి వచ్చి నాకు కావాలి అది అనగానే ఏం చేస్తారు మీరు? మంచి మనసు ఉన్నప్పుడు అది కాసేపు వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే ఆ వస్తువుతో ఆడుకోవడం అనేది మీరు కాస్త త్యాగం చేస్తారు. ఇలా రకరకాలుగా త్యాగాలు చేయొచ్చు. సో ఇప్పుడు 4వ ప్రశ్న, త్యాగ నిరతి అనే శీర్షిక పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి. ఖచ్చితంగా ఇది తగినదే. ఎందుకు అంటే శిబి చక్రవర్తి లాంటి మహానుభావుడు ఒక చిన్న పావురం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవ ఆకలి తీర్చడం కోసం తన ప్రాణాన్ని క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడు కదా. సో అట్లాంటప్పుడు త్యాగ నిరతి అనేది పాఠానికి సరిపోయింది. నేను ఇది మీకు క్లుప్తంగా చెప్తున్నా ఎలా రాయొచ్చు అనేది. మీరు ఇంకొంచెం మీకు తెలిసినవి కలుపుకొని జోడించి రాయాలి. ఆ సమాధానాన్ని 5 వాక్యాల్లో రాయాలి. ఇక స్వీయ రచనలో ఇప్పటివరకు మనం ఒకటో దాని మీద చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ బిట్లోని ప్రశ్నలు. త్యాగం చేయడంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి. ఇప్పటివరకు నేను చెప్పా త్యాగం ఎందుకు చేయాలి, దాని గొప్పతనం ఏంటి అని. అలాగే మనం ఒక వస్తువు కానీ మన సమయాన్ని కానీ ఏదైనా ఒకళ్ళ కోసం వదిలేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది కదా, గొప్పగా ఫీల్ అవుతాం. అట్లాంటి అనుభూతుల్ని మీరు రాయాలి. ఇప్పుడు సపోజ్ మీ స్నేహితుడికి ఒకరోజు స్కూల్లో మీరు అతను లంచ్ బాక్స్ తెచ్చుకోవడం మర్చిపోతే మీ బాక్స్లో నుంచి కొంచెం పెట్టారు అనుకోండి, అప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మతో ఎంత గొప్పగా చెప్తారు,
అమ్మ అమ్మ ఇవాళ నా స్నేహితుడు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు ఎందుకనో అట్లాంటప్పుడు నాతో పాటు అతను కూడా కొంత షేర్ చేశాను అని ఆనందంగా చెప్తారు కదా. అంటే అది మీకు కలిగిన అనుభూతి, ఆ ఆనందమే మీకు కలిగిన అనుభూతి. ఇట్లా రకరకాల సందర్భాల్లో ఇటువంటివన్నీ మనకి ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతూ ఉంటాయి, అనుభవాలు. ఆ అనుభవాల గురించి వివరించి రాయాలి. అలాగే సృజనాత్మకత ప్రశంస, 4th బిట్. ఇవి 2 ప్రశ్నలకి జవాబులు రాయాలి. ఇదే మీకు హోంవర్క్ కూడా రేపటికి. అలాగే సృజనాత్మకత ప్రశంస, 4th. ప్రశంస దీంట్లో మనకి ప్రశ్న ఇచ్చాడు, సృజనాత్మకంగా రాయండి అంటే మీరు సొంతగా క్రియేటివ్గా రాయాలి. దీనికి కూడా నేను క్లూ ఇస్తాను, దాన్ని ఆధారం చేసుకొని మీ సొంతగా రాయేసే ప్రయత్నం చేయండి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది, శరీరంలోని అవయవదానం ఇంకా గొప్పది. అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించమని వార్తాపత్రికలకు లేఖ రాయండి. చాలా రకాలైన దానాలు ఉన్నాయి, అన్నింటిలోకి అన్నదానం గొప్పదని ఫస్ట్ ఎందుకు చెప్పారంటే, మొట్టమొదటిగా మనం ఇప్పుడు ఏం దానం చేసినా అవతల వాళ్ళకి ఇంకా ఇంకా కావాలనే కోరిక కలుగుతుంది. కానీ ఆకలితో ఉన్నవాడికి అన్నం, కడుపు నిండా అన్నం పెట్టామనుకోండి, మళ్ళీ అడుగుతాడు మనకి ఇంకా కావాలి అని, చాలు అంటాడు. అంటే ఒక్క అన్నదానం చేసినప్పుడు మాత్రమే పూర్తిగా తృప్తి చెందుతారు మనుషులు. ఎవరైనా సరే ఆహారాన్ని దానంగా ఇచ్చినప్పుడు తృప్తి పడతారు. చాలు అనే మాట ఒక్క అన్నదానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఎంతటి వాడైనా కడుపు నిండే వరకే తింటాడు, బయటకు వచ్చేంత తినలేడు కదా. సో అది అన్నదానం యొక్క గొప్పతనం. ప్రస్తుత కాలంలో అవయవదానం కూడా ఇంకా గొప్పది. ఎందుకు అంటే మనిషి చనిపోయిన తరువాత తీసుకెళ్ళి శరీరాన్ని కాల్ చేసి బూడిద చేస్తారు. దానివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అదే అట్లా ఆరోగ్యవంతుడైనటువంటి మనిషి చనిపోయినప్పుడు అతని అవయవాలని బతికుండి అవయవ లోపంతో బాధపడే వాళ్ళకి కనుక అమర్చామనుకోండి, ఎంతోమంది వాళ్ళ వైకల్యాన్ని పోగొట్టుకొని తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. అవునా కదా? ఇప్పుడు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అవయవ లోపంతో బాధపడేవాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి చనిపోయిన వాళ్ళు వాళ్ళ అవయవాలను కనుక దానం చేస్తే ఎంతమందిని బతికించవచ్చు. ఒక మనిషి అవయవాలతోటి 4-5 మనుషులు బతికించవచ్చు. అంటే ఎంత గొప్ప చూడండి. మనం ఆరోగ్యంగా ఉండి బతికున్నంగా ఏదైనా పుణ్యం చేస్తామో చేయవో తెలియదు. నలుగురికి మంచి చేయగలిగే అవకాశం వస్తుందో లేదో తెలియదు. అదే చనిపోయిన తర్వాత మన అవయవాలను ఇతరులకి దానం చేశామనుకోండి, కనీసం వాళ్ళలో మనం బతుకున్నట్టే లెక్క కదా. శారీరకంగా శరీరం మంది కాకపోవచ్చు, కానీ
అవతల వాళ్ళలో ఉన్న అవయవాలు మనమే కదా, అంటే మనం బతుకున్నట్టే కదా. చనిపోయి కూడా బతికుండటం అంటే, జీవించుకుండటం అంటే ఇంతే. పూర్వకాలంలో శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ప్రాణాలను దానం చేశారు. వాళ్ళు ఈ రోజుకి జీవించుకున్నారు. మనం తలుచుకున్నంత కాలం వాళ్ళు బతుకున్నట్టే లెక్క కదా. అలాగే ఇప్పటి కాలంలో ఎంతోమంది బ్రెయిన్ డెడ్లను, యాక్సిడెంట్లను అలా చనిపోతారు. చనిపోయినప్పుడు కనీసం ఆ ఇంటి వాళ్ళు కన్నవాళ్ళు ఏం చేయాలంటే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా శరీరంలోని అవయవాలు ఇతరులకు పనికొస్తాయి. అలా దానం చేశారు అనుకోండి. ఇప్పుడు మన ఇంట్లో మన వ్యక్తి చనిపోయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి ప్లేస్లో ఇంకో నలుగురిని మనం మన వాళ్ళగా భావించవచ్చుగా దానం చేసి. అందుకని అవయవ దానాలు చేయాలి అని చెప్పి ఈ రకంగా మీరు లేఖలో వివరిస్తూ, ఇంకా మీకు ఏవైనా కొత్త కొత్త విషయాలు తెలిస్తే వాటిని జోడిస్తూ పత్రికకి లేఖ రాయండి. ముందుగా మీ చిరునామా రాయాలి. తరువాత పత్రిక గౌరవనీయులైన పత్రికా సంపాదకుడు ఈనాడు వార్తాపత్రిక సోమాజిగూడ హైదరాబాద్. సపోజ్ ఒకవేళ మేము ఈనాడుకి రాస్తే, అలా సాక్షి కానీ ఇంకేదైనా మీకు ఇష్టమైన న్యూస్ పేపర్కి, వార్తాపత్రికలకి అవయవదానం పైన అవగాహన కలిగించమని చెప్తూ మీ ఊహని మీరు రాసి పంపించాలి. అది ఆ రకంగా ఈ 5 ప్రశ్నలకి మీరు 6 ప్రశ్నలకి సమాధానాలు నోటు పుస్తకాల్లో రాయండి. ఓకేనా? ఇప్పుడు పదజాల వినియోగం చూడండి. 5th సెక్షన్. పదజాలం. దీంట్లో ముందుగా అర్థాలు రాయాలి. కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు. కపోతములు కింద గీత గీశారు. కపోతములు అంటే పౌరములు అని అర్థం. అలాగే మొదటిది, తర్వాతది ఆశ్రితులను వదిలివేయుట ధర్మము కాదు. ధర్మము అంటే న్యాయం. న్యాయం. రెండవది ఉత్తముడు పరుల హితమునే కోరతాడు. హితము మేలు. తర్వాత ఈ ఎందరో మహానుభావుల పరిత్యాగం వలనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పరిత్యాగం. ప్రాణత్యాగం. ప్రాణత్యాగం. నెక్స్ట్ వర్ధిల్లు. దేశంలో సుఖశాంతులు వర్ధిల్లుగాక. వర్ధిల్లు. విలసిల్లు. విలసిల్లు. తర్వాతి బుభుక్షితుడు రుచిని పట్టించుకోకుండా ఆరగిస్తాడు. బుభుక్షితుడు. ఆకలి కొన్నవాడు. ఆకలి కొన్న వాడు. ఈ రకంగా మీరు ఇవన్నీ మీ నోట్ పుస్తకాల్లో రాసుకోవాలి. తర్వాత రెండవ బుక్ చూడండి. పదజాలంలోనే రెండవది నానార్థాలు. నానార్థాలు అంటే ఒక పదానికి వేరు వేరు అర్థాలు కలిగి ఉండటం.
నానార్థాలు. అదే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండమ్మా. ఈ సంవత్సరం వానలు తక్కువగా ఉన్నాయి. వర్షం, సంవత్సరం, వాన. వర్షం అనే పదానికి సంవత్సరం, వాన అని రెండు వేరు వేరు అర్థాలు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూడండి, మనం రాయాల్సింది న్యాయంగా ఆలోచిస్తే పాలల్లో నీళ్లు కలపడం ధర్మం కాదు. ఇక్కడ పాడి అని ఇచ్చాడు. పాడి అంటే న్యాయం, ధర్మం. రెండవది అడవిలోని జంతువులకు నీరు కలుగుతున్నది. ఇక్కడ అడవిలోని జంతువులకు వనం అని ఇచ్చాడు. వనం అంటే ఒక అర్థంలో అడవి. మనకి వాక్యం అర్థం చేసుకుంటే దాంట్లోనే ఉన్నాయి అర్థాలు. ఇంకొకటి నీరు. చూసారా, రెండు వాక్యాల్లోనే ఉన్నాయి, మనం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. అది తర్వాత 6th సెక్షన్ భాషను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వ్యాకరణ అంశాలను నేర్చుకుందాం. అందరు రాసుకున్నారు కదా. ఇప్పుడు వ్యాకరణ అంశాలు. భాషాంశాలు. దీంట్లో మనకి మనం ఎటువంటి భావాలు వ్యక్తం చేస్తామో ఆ భావాలకి సందర్భాన్ని బట్టి ఆ వాక్యానికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లోపలికి రావచ్చు అంటే ఇది అనుమత్యాత్మక వాక్యం, పర్మిషన్. ఇప్పుడు మీరు బయటకు వెళ్తారు అనుకోండి, క్లాస్ బయటకు వెళ్తారు, ఈలోపు టీచర్ వస్తారు, మీరు ఏం చేస్తారు, కబక్కను క్లాస్లోకి వచ్చేసారు కదా, ఏం చేస్తారు, అక్కడ గుమ్మ దగ్గర ఉంది మే ఐ కమ్ ఇన్ టీచర్ అంటారు. అంటే నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడుగుతారు. అప్పుడు టీచర్ ఏమంటారు, ఎస్ కమ్ ఇన్ అంటారు. అంటే టీచర్ అనుమతించారు, లోపలికి రావచ్చు కూర్చో అని. అంటే మనం రావచ్చా అని అడగటం, అలాగే రావచ్చు అని చెప్పటం, ఈ రెండు అనుమత్యర్థక వాక్యాలు. అనుమతి ఇవ్వడం, పర్మిషన్. అలాగే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు, వీటిని జత చేయాలి. దయచేసి వినండి. ఇప్పుడు మేము తరగతిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా మాట్లాడడం, పాటలు చెప్పేటప్పుడు మాట్లాడుతున్నారు, అరే ప్లీజ్ రా మాట్లాడకుండా పాట మేము రా అంటే ఏం చేస్తున్నాం మేము, రిక్వెస్ట్ అంటే ప్రార్థిస్తున్నాం, ప్రార్థన. దయచేసి వినండి, దీనికి ఇక్కడే ఉన్నాయి చూడండి, అంటే ప్రార్థనాత్మక వాక్యం. అలాగే రమ చక్కగా రాయగలదు అంటే రమ చక్కగా రాయగలదు అంటే ఏం చెప్తుంది ఆ వాక్యం, మనకి ఏ భావాన్ని వ్యక్తం చేస్తుంది. చక్కగా రాయడం అంటే అంటే అమ్మాయిలో ఉన్న టాలెంట్, నైపుణ్యం, అంటే సామర్థ్యార్థక వాక్యం. రమ చక్కగా రాయగలదు అంటే ఇది ఏ వాక్యం, ఇక్కడ సామర్థ్యార్థక వాక్యం. అలాగే ఆహా ఎంత బాగుందో అంటే మనం ఒక కొత్త వస్తువును చూసినప్పుడు మనం ఆశ్చర్య
ఆశ్చర్యాన్ని ఎలా వ్యక్తపరుస్తాం? అబ్బా ఎంత బాగుందో అంటాం, అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాం. సో ఇది ఆశ్చర్యార్థక వాక్యం. ఈ భావం ఆశ్చర్యార్థక వాక్యం. అలాగే అలా చేయొద్దు అంటుంటాం అప్పుడప్పుడు. అదేంటది? వద్దు అంటే ఒక పని చేయకుండా ఆపటం. దాన్ని ఏమంటాం? ఏ భావం వ్యక్తమవుతోంది? నిషేధం. వద్దు అంటున్నాం కదా, ప్రొహిబిటెడ్. ప్రొహిబిషన్ అని వెళ్తారు కదా ఏరియాలు, ప్రొహిబిటెడ్ ఏరియాస్ అంటారు. అంటే నిషేధించబడ్డాయి ఈ స్థలాలు అంటే నిషేధించడం, నిషేధార్థక వాక్యం. సో అల్లరి చేయొద్దు అనేది ఏ భావం? నిషేధార్థక వాక్యం. అలాగే ఇది ఎక్కడున్నావురా అంటున్నాం, అంటే ఏం చేస్తున్నాం మనం? ఏ భావం వ్యక్తమవుతుంది? నువ్వు ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఇట్లాంటివన్నీ దేని కిందకి వస్తాయి? ప్రశ్నలు. సో ఇది ప్రశ్నార్థక వాక్యం. ఇలా మనం వ్యక్తం చేసే భావాన్ని బట్టి, మన ఎక్స్ప్రెషన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్కి ఒక పేరు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాక్యాలని మీరు ఇంకా రాయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ జత చేసేసాం మనం, అవునా? గుర్తుపెట్టుకోండి. ఇట్లా భావార్థక వాక్యాలు అంటారు వీటిని. అంటే మన భావాలను బట్టి ఏ అర్థం స్ఫురిస్తుందో ఆ అర్థానికి ఒక పేరు ఉంటుంది. ఆశ్చర్యం కలిగిస్తే ఆశ్చర్యార్థక వాక్యం. రిక్వెస్ట్, దయచేసి ఇవ్వండి, దయచేసి చూడండి, ప్లీజ్ అంటారు చూసారా, అది ప్రార్థనార్థక వాక్యం. అట్లాగే మనలో ఉన్న టాలెంట్, అబ్బా బాగా పాడుతుంది, బాగా నాట్యం చేస్తుంది, బాగా రాస్తాడు, బాగా చదువుతాడు అంటే వాళ్ళలో ఉన్న నైపుణ్యాలని చెప్పటం, వాళ్ళ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో సామర్థ్యార్థక వాక్యం. ఇప్పుడు కొంతమంది గోపి గోడలు బాగా ఎక్కగలడు, సామర్థ్యార్థక వాక్యం. రవి చాలా వేగంగా పరిగెత్తగలడు, సామర్థ్యార్థక వాక్యం. అతను ఉన్న సామర్థ్యం. ఇట్లా అన్నమాట. చక్కటి దస్తూరితో హ్యాండ్ రైటింగ్ ఉంది, సామర్థ్యార్థక వాక్యం. ఇట్లా సమర్థత అన్నమాట. సో అలాగే నిషేధం, వద్దు, చెయ్యొద్దు, రావద్దు, వెళ్ళొద్దు, ఇవన్నీ నిషేధించటం, చెయ్యకుండా ఆపటం, ఇది నిషేధార్థక వాక్యాలు. ఇవి వాక్య భేదాలు. ఇప్పుడు నెక్స్ట్ది సంధులు. పదాలను విడదీసి సంధి పేరు రాయడం. ఇది మీకు ఆల్రెడీ 7th క్లాస్లో వీటి గురించి పరిచయం చేయబడింది. పదాలు విడదీయటం, కలపటం. అట్లా విడదీసినప్పుడు, కలిపినప్పుడు అక్కడ జరిగే మార్పులను బట్టి అది ఏ సందో చెప్పడం జరుగుతుంది. సో మొదటిది చూడండి, ఇంద్రాగ్నులు. దీన్ని విడదీస్తే ఇంద్ర. దీంట్లో 2 పదాలు ఉన్నాయి. ఏమేమిటి? ఇంద్ర ప్లస్ అగ్నులు. ఇది మొదట ఒకటే పదం. ఈ ఒక పదం ఎలా అయింది? ఏక పదంగా ఎప్పుడు మారింది? 2 పదాలు అవి, ఇంద్రుడు, అగ్నులు. ఇంద్ర ప్లస్ అగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఇది ఏక పదం ఎప్పుడు మారింది అంటే ఇంద్ర అన్నప్పుడు, ద్ర అంటున్నప్పుడు ఏం ధ్వనిస్తుంది? ఎటువంటి సౌండ్ వస్తుంది? ద్ర అంటే ఆ అని ధ్వనిస్తుంది. సో ఇంద్రాలో దాలో ఆ ఉంది, అగ్నులలో ఆ ఉంది, అవునా? సో ఇవి 2 కలిస్తే వచ్చేది దీర్ఘం. ఇదేంటి సంధి? సవర్ణ దీర్ఘ సంధి. దీనికి ఒక సూత్రం ఉంది. ఇప్పుడు మీకు మ్యాథ్స్లో ఫార్ములాస్ అవి ఉంటాయి చూసారా, ఆ ఫార్ములాని బట్టే మీరు స్టెప్స్ వేస్తూ ఉంటారు, సాల్వ్ చేస్తారు సమ్స్ని. అలాగే తెలుగులో మనకి సంధులు, వాటికి సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రం ఆధారంగానే మనం అది ఏ సంధి అనేది కనిపెట్టచ్చు అన్నమాట. సో ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అనేసరికి దీనికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఏంటి?
సవర్ణములు అంటే సమానార్థము కలిగిన పదాలు. స్వరం అయితే దీర్ఘమేకాదేశమగును. అంటే ఇక్కడ చూడండి, ఈ ఆకి ఇది కానీ ఇది కానీ ఏది కలిసినా వచ్చేది దీర్ఘం. అట్లాగే ఈకి ఊకి రూలకు కూడా దేనికి ఏది కలిసినా ముందు ఉన్న అక్షరానికి ఇక్కడ ఆ దీర్ఘం ఈ అక్షరానికి వస్తుంది. పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం కొంత సంధి అని మనం నేర్చుకున్నాం కదా. సంధి యొక్క నిర్వచనాన్ని అంటే పూర్వ పరస్పరములకు పరస్పరము ఇంకొకటి రావడమే సంధి అని తెలుసుకున్నాం. పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం కొంత సంధి. సో ఇక్కడ ఆకి ఆ కలిసింది. అప్పుడు ఇక్కడ వచ్చి ఏం మార్పు జరిగింది? దీంట్లో ఉన్న హ్రస్వమైన ఆకారం పోయి దీర్ఘాక్షరం వచ్చింది, ఇది వచ్చింది. అప్పుడు ఇంద్రాగ్నులు. అర్థమైనట్లే కదమ్మా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఇది త్యాగనిధి. దీన్ని విడదీస్తే త్యాగము ప్లస్ నిధి. ఇది ఏం సంధి? ఉత్వ సంధి. దీని సూత్రం ఏంటి అంటే ఉత్తున ఖర్చు బలమందులప్పుడు సంధి నిత్యము. ఇక్కడ కూడా అంతే. ము త్యాగము ము ము అని మనం పలుకుతున్నప్పుడు ఏం ధ్వనిస్తుంది? ఉకారం ధ్వనిస్తుంది. ప్లస్ ఇది ఇది పూర్వపదం, ఇది పరపదం. పరపదంలో ఈ అనేది అచ్చు కలిసింది. సో సూత్రాలు ఏం చెప్పుకున్నాం? ఉత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యము అంటే ఉకారానికి ఉకారం కాకుండా ఏ అచ్చుపరమైనా సరే, ఉకారానికి ఉకారం పరమైనా సరే, ఉకారం కాకుండా మిగిలిన ఏ అచ్చుపరమైన ఉకారంతో పాటు సంధి తప్పనిసరిగా జరుగుతుంది అని ఈ సూత్రానికి అర్థం. సో కాబట్టి ఇక్కడ త్యాగము ప్లస్ విధి ఈ ఇక్కడికి వచ్చేసి మూలం ఉన్న ఉకారం కాస్త పోయి ఈ ఇటు రావడం వల్ల మూగా మీగా మారి త్యాగనిధి అయింది. అవునా? సో అది అట్లా అది సంధి ఏర్పడింది. నెక్స్ట్ ఇది ఆహారార్థం. దీన్ని విడదీస్తే ఆహార ప్లస్ అర్థం. ఇప్పుడు చెప్పండి ఇది ఏం సంధి అయింది? ఇందాకే చెప్పాను. ఇప్పుడు చెప్పింది సంధికి ముందు సంధి ఏంటది? ఇక్కడ ఏమొచ్చింది? ఎక్కడ మార్పు జరిగింది? రా దగ్గర ఇక్కడ మార్పు జరిగింది. ఎలా జరిగింది ఆ మార్పు? దీంట్లో రా అన్నప్పుడు ఆ ఇది ఆ రెండు కలిస్తే దీర్ఘం వచ్చింది. అవునా? సో ఇది ఏం సంధి అయిపోయింది? సవర్ణ దీర్ఘ సంధి. గుడ్. నెక్స్ట్ నేనెట్లు. ఇది కూడా విడదీస్తే నేను ప్లస్ ఎట్లు. ఇక్కడ కూడా ఏం జరిగింది?
ను ఊ అని ఇస్తుంది. ఏ ఉత్తర తత్పరం అయితే ఏమవుతుందని చెప్పాం? సంధి తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇది ఏం సంధి అవుతుంది? ఉత్వ సంధి. అర్థమవుతుందా నాన్న? మళ్ళీ మళ్ళీ అర్థం కాని వాళ్ళు అడిగితే మళ్ళీ చెప్పుకుందాం. ఇంకొకటి శౌర్యాది. ఇది కూడా మీకు తెలుసు. విడదీస్తే శౌర్య ప్లస్ ఆది. ఏం సంధి? శౌర్య. యా అన్నప్పుడు ఆ. గమనించండి ఒకసారి పైకి. ఏం సంధి? తెలిసిపోయింది కదా, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఆయి ఊరులకు సవర్ణములు గలమంటే దీర్ఘ ఏకాదేశమగును అని ఇక్కడ చెప్పాను కదా. ఆకి ఈ ఆ గాని ఈ ఆ గాని ఏది కలిసినా సరే ఇక్కడ ఈ ఆకి దీర్ఘం వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అలా ఇక్కడ చూడండి, అ ప్లస్ అ మళ్ళీ వచ్చేది ఆ అంటే దీర్ఘం. అది ఎక్కడ వస్తుంది? ఇక్కడ. అప్పుడు శౌర్యాది. సో ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే సోమవారం మళ్ళా నెక్స్ట్ క్లాస్లో సందేహ నివృత్తి చేసుకుందాం. ఇవన్నీ మీరు నోటు పుస్తకాల్లో రాయాలమ్మా. నోట్స్ కంప్లీట్ చేయాలి. అదే మీకు హోంవర్క్ అన్నమాట. ఇక్కడ రాసాను చూసారా, ఇంటి పని హోంవర్క్. స్వీయ రచన 1-2 భాగాల ప్రశ్నలు, సృజనాత్మక ప్రశ్న. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా మీరు నోట్ పుస్తకంలో రాయాలి. సరేనా? మళ్ళీ తర్వాతి తరగతిలో కలుసుకుందాం.